స్వర్ణాంధ్ర 2047 దిశగా ఏపీ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. సమస్త రంగాల సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా పాలన సాగిస్తోంది. శాఖల మధ్య మరింత సమన్వయం తీసుకొచ్చేలా, విధ్వంసమైనటువంటి రాష్ట్రాన్ని గాడిన పెట్టేలా ఏపీ సీఎం చంద్రబాబు కృషి చేస్తున్నారు. ఇందులో భాగంగా జిల్లాల కలెక్టర్లతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన వారికి పాలనతో పాటు అభివృద్ధి, సంక్షేమంపై దిశానిర్దేశం చేశారు. స్వర్ణాంధ్ర 2047 విజన్ కు 10 సూత్రాల ఆధారంగా పనిచేయాలని కలెక్టర్లను ఆదేశించారు సీఎం చంద్రబాబు. రాష్ట్రం, జిల్లా, నియోజకవర్గం, మండలం, గ్రామ సచివాలయ పరిధి వరకు ప్రణాళికలు చేరాల్సిందేనని స్పష్టం చేశారు. జీఎస్డీపీ, జీవీఏలతో పాటు తలసరి ఆదాయం కూడా గణనీయంగా పెంచాలన్నారు. వచ్చే ఏడాదికి 15% జీఎస్డీపీ సాధించేలా కలెక్టర్లు కృషి చేయాలన్నారు. వ్యవసాయం, పరిశ్రమలు, ఫుడ్ ప్రాసెసింగ్ తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని కలెక్టర్లను ఆదేశించారు సీఎం చంద్రబాబు. గత 5 ఏళ్ల పాలనలో విధ్వంసమైన రాష్ట్రాన్ని గాడిన పెట్టి పునర్నిర్మిస్తామని అన్నారు. ప్రజలకు ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చేందుకు కృషి చేస్తామన్నారు. అర్హులైన ప్రతి వారికి సంక్షేమం అందేలా చిత్తశుద్ధితో పనిచేయాలని కలెక్టర్లను ఆదేశించారు సీఎం. ప్రభుత్వం చేపట్టిన ప్రతి కార్యక్రమం చివరి వ్యక్తి వరకు చేరేలా పనిచేయాలన్నారు. ప్రజలే ఫస్ట్ విధానంతో ముందుకు వెళ్లాలన్నారు. ప్రభుత్వం ప్రజల కోసమే పనిచేస్తోందన్న నమ్మకం కలిగించే బాధ్యత కలెక్టర్లదేనని చెప్పారు. రానున్న రోజుల్లో ప్రజల కోసం ఏం చేయాలనే దానిపై యాక్షన్ ప్లాన్ రూపొందించుకోవాలని సూచించారు. 26 జిల్లాల కలెక్టర్ల పనితీరును నిరంతరం సమీక్షిస్తామన్నారు. ఏపీలోని నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పారు సీఎం చంద్రబాబు. ముఖ్యంగా త్వరలోనే మెగా డిఎస్సి వేయనున్నట్లుగా ప్రకటించారు. ఏప్రిల్ మొదటి వారంలో ఇందుకోసం నోటిఫికేషన్ విడుదల చేస్తామన్నారు. పకడ్బందీగా డిఎస్సిని నిర్వహించాలని కలెక్టర్లకు సూచించారు. జూన్లో పాఠశాలల ప్రారంభం నాటికే పోస్టింగులు ఇవ్వాలన్నారు. మెగా డిఎస్సిలో 16,347 ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయనున్నట్లు ఆయన తెలిపారు. ఇక తల్లికి వందనం పథకంపై ఈ సమావేశంలో కీలక ప్రకటన చేశారు సీఎం చంద్రబాబు. మే నెలలో తల్లికి వందనం పథకం ప్రారంభిస్తామని ప్రకటించారు. 15,000 చొప్పున ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తామని చెప్పారు. పాఠశాలలు తెరిచేలోగా ఈ పథకం కింద ఆర్థిక సాయం అందిస్తామన్నారు. రాజధాని అమరావతి ప్రాజెక్టును 2027లోగా పూర్తి చేస్తామన్నారు. ఇందుకు ప్రపంచ బ్యాంకు, ఏడీబీ లాంటి సంస్థల నుంచి ఆర్థిక సహకారం తీసుకుంటున్నామని తెలిపారు ముఖ్యమంత్రి చంద్రబాబు.